రాష్ట్ర రైతాంగం అల్లాడిపోతుంది. సాగునీరు లేక పంటలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి కడుపు మండిన రైతన్నలు రోడ్ల మీదకొచ్చి కాంగ్రెస్ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వ పట్టింపు లేకనే రైతులు రోడ్డున పడే స్థితికి చేరుకున్నారని మండిపడుతున్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ సహా మంత్రులు ఆ నెపాన్ని వరుణదేవుడిపై నెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలున్నప్పుడు వర్ణుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడని చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు తమ వైఫల్యంతో వచ్చిన కరువును దాచిపెట్టేందుకు ఆ వర్ణుడిపైనే నింద వేస్తున్నది. కానీ ఒక్కసారి ప్రభుత్వ వాతావరణ శాఖ అధికారిక రికార్డులు చూస్తే తెలంగాణలో 2023-24లో సాధారణం కంటే 5% ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర సరాసరి వర్షపాతం 874.9 మిల్లీమీటర్లు కాగా కురిసిన వర్షపాతం 920.3 మిల్లీమీటర్లు. 33 జిల్లాల్లో నల్గొండ, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సాధారణం, అధిక వర్షపాతాలే నమోదైనట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన ప్రాజెక్టుల్లో నీటి నిల్వల్ని ఒడుపుగా వాడితే అన్నదాత గట్టెక్కే మార్గమున్నా రాష్ట్రంలో పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి? నిన్నటిదాకా అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు పాతాళానికి ఎందుకు పడిపోతున్నాయి? అందుకే ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాకపోతే మరింకేంటి? సమైక్య ఆలోచనలతోనే ముప్పు సాధారణంగా సాగునీరు అందించాలంటే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు ఇలా పంట పొలాల వరకు నీళ్లు అందించాలనేది సాంకేతికంగా సరైనది కావచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు సైతం అనేకం ప్రధాన కాలువల వరకు నిర్మాణం జరిగి దశాబ్దాలు గడిచినా ఆయకట్టుకు నీరందించకుండా వదిలేసిన సందర్భాలున్నాయి. వాస్తవంగా తెలంగాణ భౌగోళిక పరిస్థితి వేరు. ఇక్కడ కుతుబ్షాహీలు, కాకతీయులు తవ్వించిన వేల చెరువులు ఉన్నాయి. చెరువులేని ఊరే లేదు. కానీ ఏపీలో చెరువులు ఉండవు. అందుకే పంట పొలాల వరకు మైనర్లు, సబ్మైనర్లతో సాగునీరు అందించాల్సి ఉంటుంది. తెలంగాణలో ప్రధాన కాలువకు చెరువులను అనుసంధానిస్తే తటాకాలన్నీ నిండు కుండల్లా మారుతాయి. తద్వారా చుట్టూ కిలోమీటర్ల కొద్దీ భూగర్భ జలాలు పెరుగుతాయి. దీంతో రైతులు బోర్లు, బావుల ద్వారా సాగునీటిని పొందుతారు. దశాబ్దాలుగా మనది బోర్లు, బావుల మీద ఆధారపడి కొనసాగుతున్న వ్యవసాయమే. అందుకే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒకవైపు ప్రాజెక్టుల్లో ప్రధాన పనులు పూర్తయిన వెంటనే చెరువులను అనుసంధానించారు. దీంతో ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీరు చెరువుల్లోకి వెళ్లి భూగర్భ జలాలు తక్కువ లోతులోనే అందుబాటులోకి వచ్చాయి. ఎలాగూ ఉచిత విద్యుత్ కావడంతో అన్నదాత ఎవరి దిక్కు చూడకుండా సాఫీగా వ్యవసాయం చేసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మొదలు ఆ సోయి లేకుండా పోయింది. చెరువులంటే వర్షాలకు నిండాలి తప్ప ప్రాజెక్టుల నీటితో ఎలా నింపుతాం అనే విచిత్ర ధోరణి కనిపిస్తున్నది. అందుకే చెరువులు నింపే అవకాశం ఉన్నా ప్రభుత్వ పట్టింపు లేక రైతులు రోడ్డున పడే స్థితికి చేరుకున్నాడు. ఒక టీఎంసీతో 10,000 ఎకరాలకు సాగునీరు. సాగునీటి రంగంలో ఇదో ప్రాథమిక సూత్రం. వాస్తవమే కావచ్చు. కాలువల ద్వారా నేరుగా పంట పొలాలకు సాగునీరు అందిస్తే ఈ సూత్రాన్ని అమలు చేయొచ్చు. కానీ మనకు వారసత్వ సంపదగా వచ్చిన చెరువులున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం వేల చెరువులను ప్రాజెక్టులకు అనుసంధానించింది. దీంతో ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలను చెరువులకు మళ్లించడం ద్వారా రైతులు భూగర్భ జలాలు వినియోగించే కొద్దీ చెరువు నీటి ద్వారా భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతూనే ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిన్న లాజిక్ ను మిస్ కావడంతో పరిస్థితి ఇలా దాపురించింది. ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలను టీఎంసీకి 10,000 ఎకరాల చొప్పున లెక్కించి ఆయకట్టుకు సరిపడా నిల్వలు లేనందున సాగునీరు ఇవ్వలేమంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ముందుగానే చేతులెత్తేశారు. 7-8 పాటు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సమృద్ధిగా సాగు చేసిన రైతులు అదే ఆశతో బోర్లు, బావుల కింద పంటలు వేశారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒడుపు లేక చెరువులు నింపలేదు. రైతులు భారీ ఎత్తున భూగర్భ జలాలను తోడడంతో ఇప్పుడు బోర్లు, బావులు ఎండిపోయాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వాళ్ల పైరవీలతో ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలను ప్రణాళిక లేకుండా విడుదల చేస్తున్నారు. ఫలితంగా ఉన్న నీటి నిల్వతో ప్రయోజనం అందక అటు భూగర్భ జలాలు అడుగంటిపోయి రాష్ట్రంలో వ్యవసాయం కుదేలైంది.